చెప్పండి, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి, చాలా మంది కుటుంబాలు అలాగే ఉంటాయి, అరంజుము లాగానే ఉంటాయి. చాలా మంది ప్రయత్నాలు అలాగే అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏది అనుకున్నా, ఏది బిడ్డలారా ఏది పట్టినా ఫలితమే ఉండదు. అటువంటి అప్పుడు మానవుడు కృంగిపోతా, కృషించిపోతా, బాధపడతా ఉంటాడు. కృంగిపోయి బాధపడిపోయి కృషించిపోవటం కంటే నేను ఒక మాట చెప్తాను, పెద్దల కాడ లేచి ప్రతిదినము ప్రార్థన సావాసము యేసుతో చేస్తే, ఆయనతో నువ్వు సావాసం చేస్తే దేని బిడ్డలారా నీ ఎడారు బ్రతుకును ఆయన గొప్ప అద్భుతంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. చెప్పండి, ఆయనకు అసాధ్యం అంటే గట్టిగా చెప్పండి, ఏమీ లేదు. నమ్ముటి వల్ల అయితే సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఈరోజు దేవుని బిడ్డ, సావాసపు కొండ. ఏ కొండ? ఈ సావాసు కొండలోకి వెళ్ళాలి అంటే ప్రతిదినము ప్రతిరోజు అమ్మా ఉదయకాలమే లేగాలి, పెందల కాడే లేగాలి. రోజు 1 గంటని చేయండి. పెందల కాడే లేచి 4 గంటలుగానే లేగండి. అయ్యగారు మెలకు రావట్లేదంటావా? మెలకు తెచ్చుకో, ప్రయత్నించు. ప్రయత్నించేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు. ప్రయత్నించేవాడు ఎప్పుడైనా సరే దేవుని సహాయం చేత తప్పగా చెప్పండి గెలుస్తాడు. రోజు దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ పరిస్థితి చూసినా ఎంతో భయంకరంగా ఉంది. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఏం చెప్పండి, కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకుని కొంతమంది సేవకుల దగ్గర, దేవుడి దగ్గర బాధపడి కన్నీరు కార్చే వాళ్ళు కొందరైతే లోపలే కుమ్ములిపోయేవారు. ఏంటమ్మా, లోపలే మనసులోనే దిగులు చెందుతూ కుమ్ములిపోతున్న వారు అందరూ. ఇంతేనా నా బ్రతుకు, ఇదేనా నా జీవితము అన్నవారు అందరూ. అటువంటి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరితో సావాసం చేసేంత వరకు నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి, ఈ వాక్యం విన్న తర్వాత నుంచి, ఈ మాట విన్న తర్వాత నుంచి నువ్వు క్రీస్తుతో సహవాసం చేయటం మొదలుపెట్టు. నీ పక్షాన అన్ని సమస్తము ఆయనే కార్యం చేస్తాడు.